కాదు ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్కి సందీప్ కొరియోగ్రఫీ చేయాలి అన్నప్పుడు ఏంటి సందీప్ ఇంట్లో తన రియాక్షన్ ఏంటి? నో వర్డ్స్, నిద్రపోలేదు. ఫస్ట్ వినాయకుడి నిమజ్జనం రోజు నిమజ్జనం చేసి వచ్చాము. 3 చోట్ల పెట్టాము. తను ఒక చోటుకి వెళ్ళారు, నేను ఒక చోటుకి వెళ్ళాను. ఇద్దరం ఎప్పుడు పక్క పక్కనే ఉంటాం. ఇంత గుడ్ న్యూస్ చూడండి, తను ఒక ప్లేస్లో ఉన్నారు, నేను ఒక ప్లేస్లో ఉన్నారు. నాకు కాల్ చేసి నా చేతిలో ఇంకా వినాయకుడు ఉన్నాడు, నేను నిమజ్జనం చేయడానికి వెళ్తున్నా, అక్కడ చేసి కంటిన్యూ ఏడుస్తున్నారు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు అంటే కంప్లీట్ ఎమోషనల్ అయ్యి మెగాస్టార్ గారి నుంచి కాల్ వచ్చింది, రేపు రమ్మన్నారంట అన్నారు. అప్పటికి ఇంకా మాకు సినిమా ఛాన్స్ అని తెలీదు. ఫస్ట్ మెగాస్టార్ గారి గురించి కాల్ వచ్చింది అనగానే తను కంప్లీట్ ఎమోషనల్ అయిపోయి ఇంటికి రాగానే నిజమా లేకపోతే ఎవరైనా ఫేక్ కాల్స్ చేస్తున్నారా, చాలామంది ఏడిపిస్తారండి ఇండస్ట్రీలో ఇలా. సో నిజమా కాదా, ఎవరు కాల్ చేశారు, లేదు లేదు అన్న కాల్ చేశారు, సో మనం రేపు మార్నింగ్ వెళ్తున్నామంటే ఆ రోజు అంతా పండుకోలేదు, ఎన్ని విషయాలు. సో వెళ్ళిన తర్వాత బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళే మొత్తం ఆ రోజు మొత్తం బ్లాక్ అయిపోయింది 3 hours. బికాస్ ముందు రోజు నిమజ్జనం కదండి, మేము 3 hours 2 hours ముందే బయలుదేరిన, అదంతా లిటరల్గా కారు దిగి పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోదాము, ఇది కృష్ణానగర్ మొత్తం బ్లాక్ అయిపోయింది ముందు రోజు నిమజ్జనం అవడం వల్ల. దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం పదా అన్నంత ఎగ్జైట్మెంట్. వెళ్ళిన తర్వాత మెగాస్టార్ గారు మా మీద చూపించిన ప్రేమ, ఆయన ఎఫెక్షన్, నిజంగా ఆయన మెగా అభిమానుల్ని, మనం ఆయనని ప్రేమించడం వేరు, మనం ఆయనని అభిమానించడం వేరు. ఆయన అభిమానుల్ని ఎంత ప్రేమిస్తారా, మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఒక ఒక ఫ్యామిలీ లాగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా ప్రేమగా చాలా విషయాలు మాతో 3 hours అండి, 4 hours మాతో స్పెండ్ చేశారండి. హాల్లో చక్కగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు ఆయన చెప్పారు, మా అన్ని విన్నారు.